సో మనం అయితే SIH రౌండ్ 1కి వచ్చాం. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనమాట. మా ప్రాజెక్ట్ వచ్చి PM ఇంటర్న్షిప్ స్కీమ్లో దాంట్లో AIని యాడ్ చేయాలి. మాది అయిపోయింది, ఇప్పుడే రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ టీంకి వెళ్ళిపోయారు, వెయిట్ చేస్తున్నాం పంపించడానికి. బయటికి వెళ్ళాక అసలు ఏం జరిగిందో చెప్తా. మీరైతే బ్యాక్గ్రౌండ్ పట్టించుకోవద్దు. అరగంట నుంచి వెతికితే ఎంతకన్నా మంచి ప్లేస్ నాకు దొరకలేదు. ఇవన్నీ పక్కకు పెట్టేసి మ్యాటర్లోకి వచ్చేస్తే, హ్యాకథాన్ ఫస్ట్ రౌండ్ అయితే ఈరోజు అయిపోయింది అనమాట. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నేను చెప్తా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాకథాన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నా. సో హ్యాకథాన్ అంటే ఏం లేదు, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. సో ఎగ్జాంపుల్ మాదే చూసుకుంటే PM ఇంటర్న్షిప్ పోర్టల్ ఉంది కదా, సో దాంట్లో విలేజర్స్ నుంచి వచ్చారు. ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నాకు తెలుగు ఒకటే వచ్చు, అక్కడ ఇంగ్లీష్లో ఉంది, లేదా హిందీలో ఉండొచ్చు. హిందీలో లేదనుకోండి, అంటే చాలా లాంగ్వేజ్లో మారుతుంది, కానీ ఒక బటన్ మాత్రం మారుతుంది, అదొక ఫాల్ట్ దాంట్లో. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇలా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, సో కానీ వాడు కూడా ఇంటర్న్షిప్ చేయాలి. సో ఎలా, అది కూడా ఇంకోటి ఏంటంటే, వాడికి అసలు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలియదు, వెతుక్కుంటారు మాన్యువల్గా. అలా కాకుండా సో AIని యూజ్ చేసి మీరు స్కిల్ ఇచ్చిన వెంటనే దానికి తగ్గ ఇంటర్న్షిప్ అక్కడ చూపించేటట్టుగా వచ్చేయాలి అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. దీనికి మనం సొల్యూషన్ క్రియేట్ చేయాలి. సో ఇండియా మొత్తంలో ఉన్న అన్ని కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో. సో టీమ్కి 6 మెంబర్స్ ఉంటారు అనమాట. సో ఒకటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ 50 మెంబర్స్ కూడా తీసుకోవచ్చు, 50 టీమ్స్ మెంబర్స్ అంటే 50 టీమ్స్ కూడా తీసుకోవచ్చు, చేస్తారు. సో ఏది బెస్ట్ అయితే దానికి రివార్డ్ ఉంటుంది. సో ఇదనమాట బేసికల్లీ హ్యాకథాన్ అంటే. సో ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఎలా స్టార్ట్ అయింది, జస్ట్ అసలు నేను చేద్దాం అనుకోలే. నేను ఒక్కడనే చేద్దాం అనుకున్నా. ఫస్ట్లో 6 మెంబర్స్ అన్నారు, వదిలేసుకుందాం అనుకున్నాం. కొంత బలవంతం పెడితే జాయిన్ అయిపోయాను అనమాట. సరే ఇంకా వెళ్ళి స్టార్ట్ చేద్దామని చేసాం. సో ప్రోటోటైప్ కూడా చేసాం దీనికి. లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, లాస్ట్ ఇయర్ ఒకసారి జాయిన్ అయ్యాను, కానీ అప్పుడు ఫస్ట్ ఇయర్ కాదు నేను. సో అంతగా డీప్గా వెళ్ళా, PPT చేసి వదిలేసాం అంతే. సో ఇప్పుడైతే ప్రోటోటైప్ కూడా చేసాం. వెళ్ళాం, ప్రోటోటైప్ చేసుకుని కూర్చున్నాం. మా నెంబర్ 6 టేబుల్ నెంబర్, 2 రివ్యూర్స్ వస్తారు. సో అందరి ప్రాజెక్ట్ చూసుకుంటూ వస్తారనమాట. నాకు తెలిసి మేము వచ్చిన దాంట్లో ప్రోటోటైప్ పెద్ద ఎవరు చేయలే. సో వచ్చారు, మా వాళ్ళు ఫుల్గా ప్రిపేర్ అయిపోయారు అనమాట. అంటే అక్కడ మాకు ముందు చెప్పారు 6 minutes మీకు లిమిట్ ఉంటుంది, 6 minutesలో మీ ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది. మేము ఉన్నదే 6 మెంబర్స్, ఒక్కడో చెప్పచ్చు లేదా అందరూ చెప్పచ్చు అని మాకు ఏం తెలియదు, అసలు ఏం చెప్పలేదు. సో వచ్చారు, కూర్చున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో స్టార్ట్ చేసాం. ఇంట్రడక్షన్ అంతా అయిపోయాక ప్రోటోటైప్ పట్టుకుని ప్రోటోటైప్ చెప్పేసా. ప్రోటోటైప్కే చాలా టైం అయిపోయింది. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట మధ్యలో. సో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుని ఇంకా మా వాళ్ళందరూ కూర్చున్నారు. ఇంకా PPT లేదు, ఏం లేదు, మొత్తం డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. ఎందుకంటే బాగా గట్టిగా ప్రిపేర్ అయిపోయారు. 3 దాకా కూర్చొని ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని ఏం అడగలేదు, సో వెళ్ళిపోయారు. అదే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సాటర్డే ఆ టైం కల్లా మనకి అయితే రిజల్ట్స్ వస్తాయి. మరి నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యేమో లేదో. సో మా ప్రోటోటైప్ అయితే చూద్దాం ఇప్పుడు. అదండి. సో ఇదే అనమాట మా ప్రోటోటైప్ ఇంటర్ఫేస్ వచ్చేసి. సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకోవాలి, మనకి టెక్నికల్ స్కిల్స్ కానీ ఎడ్యుకేషన్ లెవెల్ అన్నీ ఇచ్చేసి జనరేట్ AI అని నొక్కినట్టయితే మనకి బెస్ట్ మ్యాచ్, అలాగే రికమెండేషన్స్ కూడా మనకి ఇంటర్న్షిప్స్ వస్తాయి. కింద FAQs పెట్టేశాను. సో దీనికి ప్రగతి AI అని పేరు పెట్టాం. సో లాంగ్వేజెస్ కూడా మనం మొత్తం ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ కూడా మార్చుకోవచ్చు. సో అలాగే ఇది ఓన్లీ బటన్స్ అనే కాదు, మొత్తం వెబ్సైట్ అంతా కూడా మారిపోద్ది లాంగ్వేజ్. ఈవెన్ చాట్ బోర్డ్లో ఉన్న లాంగ్వేజ్ కూడా మారిపోద్ది. చాట్ బోర్డ్ కూడా యాడ్ చేశాను దీనికి నేను. సో ఇది కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి ఇలా గవర్నమెంట్ డాష్ బోర్డ్, వాళ్ళు అనలిటిక్స్ చూసుకోవచ్చు. అదే కాకుండా స్కిల్ అనాలిసిస్, అంటే నీకు ఇది ఎంత తక్కువ ఉంది, నీకు స్కిల్ ఇంకేమేమి పెంచుకోవాలి అనేది కూడా నీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇవి మేము యాడ్ చేసిన ఫీచర్స్ అయితే. సో ఇది ఓవరాల్ మా ప్రోటోటైప్ వచ్చేసి PM ఇంటర్న్షిప్ స్కీమ్కి. సో ఇదైతే మేము ముందు రోజు ప్రాక్టీస్ అయ్యామన్నమాట. మేము జనరల్గా ఇలా మన ముందు రివ్యూస్ కూర్చుంటే ఇలా PPTలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలనుకుని చెప్పి మేము ప్రిపేర్ అయిపోయాం. ఇందుకే అక్కడ వెళ్తలోకి బెంచెస్ మీద కూర్చోబెట్టి వాళ్ళే మా దగ్గరికి వచ్చి రివ్యూ తీసుకున్నారన్నమాట. సో అనుకున్నట్టు ఏం జరగలే, మేమైతే బాగానే చెప్పాం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే. ఎందుకంటే వాళ్ళు PPT కూడా చూడలేదు, డైరెక్ట్ ప్రోటోటైప్కి ఇంప్రెస్ అయినట్టు అనిపించింది మాకైతే. సో సాటర్డే రిజల్ట్స్ వస్తుంది కదా, అప్పుడు చూద్దాం ఏమవుద్దని. సో ఇదనమాట హ్యాకథాన్ గురించి అయితే. వీడియో అయితే ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ మన క్లాస్ ఉంది, అటెండెన్స్ ఏమో 41 ఉంది, ఎగ్జామ్ రాయనివ్వరు. సో క్లాస్కి వెళ్ళి సో ఈవినింగ్ కుదిరితే అప్లోడ్ చేస్తా. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.